నేను ఒకటే అడుగుతున్నాను, అక్కడ మీకు కూడా తెలియాల్సిన విషయం ఏముందంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ. గ్రావెల్ వేసే వ్యక్తి యొక్క అన్న ఇతను గ్రావెల్ వేస్తుంటే ఇతని ద్వారా బద్నాం చేయాలని చెప్పేసి సాక్షి పేపర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇచ్చాడంట. సదరు వ్యక్తి చెప్పాడు, నేనే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, సాక్షి పేపర్కి డబ్బులు ఇచ్చి ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అంటగట్టేసేసి వాళ్ళ అనుచరులు చేశారు అని చెప్పేసి సాక్షి పేపర్లో తీసుకొచ్చి హల్చల్ చేద్దామని చెప్పి. ఇక్కడ టార్గెట్ ఏంది? ఆయన చిన్నాయన పెద్దనాయన కొడుకు రామకృష్ణారెడ్డి టార్గెట్. వాస్తవాలు కూడా తెలుసుకొని రావాలి. నేను ఒకటే అడుగుతాను, నాకు తెలియదు జర్నలిజం అంటే. నాకున్న అవగాహన ఏంటంటే ఒక న్యూస్ తెలిసినాక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది బేసిక్గా మీరు కూడా చేసుకుంటారు. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరు కూడా చూసుకుంటారు. చూసుకొని రాస్తే దాన్ని జర్నలిజం అంటారు. పైసలు తీసుకొని రాస్తే దాన్ని ప్యాంప్లెట్ అంటారు. మీరు ప్యాంప్లెట్ నడుపుకోవాలో జర్నలిజం చేయాలో మీ యొక్క యాజమాన్యానికి, మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న మీ యొక్క పైన ఆ పేపర్లో ఉన్న అధికారులకి వాళ్ళకి సంబంధం. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. నీ యొక్క యాజమాన్యం అవినీతి చేస్తే మీరందరూ బురదలో పందులు లెక్క పొల్లితే ఆ పొల్లిపోయి మాకంతా మురికి పూపిస్తామంటే పూపించుకోవడానికి ఎవరం రెడీ లేము. హార్ష్గానే ఉంది. నిజాయితీ ఉన్న వాళ్ళు ఇంత హార్ష్గానే మాట్లాడతారు. ఈరోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి? రా, ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రైట్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కలువట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్లు వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కలువట్టు కట్టాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుడ్డి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతోమంది వస్తారు, నా చేత నేను అక్కడికి నేను సాయం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది గ్రీవెన్స్కి వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. సిగ్గుపడండి సాక్షి పేపర్ వాళ్ళు. నేను మిగతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను, ఏదైనా స్టోరీ జరగనియండి, నాకేం ప్రాబ్లం లేదు, జరుగుతూ ఉంటాయి. ఇది మనం సొసైటీలో ఉన్నాం, 5-6 లక్షల మంది జనాభాలో ఉన్నాం. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఒక దుర్బుద్ధితో కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళాలా, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా, దాన్ని వాస్తవాలను కనుక్కోవాలా. నాకు మొన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఇది నేను చూశాను. చూడంగానే నేను వచ్చి ఇమీడియట్గా చెప్పాను, ఎవరిది ఆ ల్యాండ్, ఎవరు గ్రావెల్ వేసినారు, ఎవరా మనుషులు, నేను కనుక్కోగలిగినానే. ఏం మీరు కనుక్కోలేరా? మీ చేత మాకంటే ఎక్కువ మీకు చేత అవుతుంది. మీకు ఈ వ్యక్తిని కనుక్కోవడం మీకు కాదా? నిమిషంలో కనుక్కోగలుగుతారు ఈ వ్యక్తి ఎవరనేది. వాళ్ళు నకాష్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ స్థానికులు వాళ్ళు. వాళ్ళ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తిది. ఏదో జరిగిపోతా ఉంది. మీరు అన్నారు ఇందాక
బఫర్ జోన్ లో వేసినారు అని చెప్పి వాళ్ళు రాసినారు, బఫర్ జోన్ లో వేయలేదు. రైతులు మేము మీడియా వల్ల వెళ్తే అక్కడ ఆరోపించింది ఏంటంటే వాళ్ళు ఆక్రమించినారని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే బఫర్ జోన్ లో ఇదే నీకు చెప్పిన వాళ్ళు కూడా అందులో కూముక్కైనా కల్ప్రిట్సే, నీకు ఎవరు చెప్పినారో వాళ్ళు కూడా. అర్థమైందా? ఆడ వేసింది ఆ 2 ఎకరాలలో ఎక్కడ వేసినారయ్యా రామకృష్ణారెడ్డి? 2 ఎకరాల 10 సెంట్లలో 190 లోడ్లు గ్రావెల్ తెచ్చేసినారు. దానికి సంబంధించిన డబ్బు కూడా ఆమె కట్టింది. మట్టి కాదు, గ్రావెల్ రాయల్టీ కట్టి అక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నారు. నిన్న కలెక్టర్ గారు వస్తే కూడా రాయల్టీ కట్టిన పేపర్లు కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. మీరేదో చెరువులోంచి మట్టి తవ్వుతే మట్టి వేసినారంటే అట్ట కాదు. మీరు వెళ్ళి చెరువులో దిగండి, ఎక్కడ తీసినారో చూపించండి. ఉత్త ఫేక్ రాతలు రాయడం కాదు. అది చూడండి, ఆ మట్టి చెరువులో మట్ట గ్రావెల్ మట్ట మీకే తెలుస్తుంది. ఒక ఫోటో చూడండి, ఓపెన్ చేసుకొని. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. సాక్షి మీడియా ఇచ్చిన కెమెరా వీడియో ఉంది కదా, దాంట్లో చూడండి. అది 200% గ్రావెల్. అన్ని పట్టుకున్నారు. ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేస్తే బేసిక్ ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆడ జరుగుతున్న వర్క్ చేస్తున్న మిషనరీని పట్టుకొని పోతారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది కరెక్ట్ అయితే పనిష్ చేస్తారు, కరెక్ట్ కాకపోతే వదిలేస్తారు. కరెక్ట్ కాదు కాబట్టి టిప్పర్లని బండ్లని వదిలేసినారు. అది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఏదన్నా జరుగుతుంటే డౌట్ వస్తే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంప్లైంట్ ఇచ్చి అధికారులను అప్రమత్తం చేయండి, అంతేగాని రాయండి. ఇక్కడ ఎవరో వ్యక్తులు గ్రావెల్ చదువుతున్నారని చెప్పేసి మీకు తెలియకపోతే తెలియని వ్యక్తులను రాయండి, అంతేగాని ప్రతి ఒక్క దానికి మాధవిరెడ్డి అనుచరులు మీరు సేల్ అవ్వాలంటే మాధవిరెడ్డి పేరు పెట్టకపోతే సేల్ కాలేరా? మీ సొంత కెపాసిటీ లేరా? సొంత సత్తాతో తెలియబెట్టమండి. ఎవరెవరు ఏ పేపర్లు అవుతారో. కృష్ణారెడ్డికి ఆ గ్రావెల్ తవ్వినోడికి పర్సనల్ సమస్యలు ఉన్నాయి. దానికి నేనేం చేయమంటావు? నువ్వు మీ అన్న కొట్లాడుకుంటే నేనేం చేయమంటారు? నేనేం చేస్తాను? నాకేం సంబంధం? కృష్ణ జరుగుతా ఉంది, అది రాయండి స్టోరీ బోర్డు. మీరు నిజంగా రాయదలుచుకుంటే నాతో పాటు 5 గంటలకు బయటికి రండి. నేను 5 గంటల నుంచి ఎండలో తిరుగుతున్నాను, వితౌట్ తిండి టిఫిన్ లేకుండా 9 గంటల వరకు మీరు కూడా తిరగండి. అది నా నిజాయితీ. మీరు రాసే ఫేక్ స్టోరీలకంతా సమాధానం చెప్పుకుంటా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఈ రోజు నేను మడకడప స్వచ్ఛ పడకపోవాల్సింది. ఇది క్యాన్సిల్ చేసుకుని ఈ యొక్క బేవకూఫ్ పత్రిక రాసిన దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తా ఉంది. ఇదిగమ్మా, పార్టీకి సంబంధం ఒకటి, పార్టీకి సంబంధం లేకున్నా కూడా కడపలో ఉన్న నివాసంలో ఉన్న పౌరులు వాళ్ళు, ఓకే, వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. కానీ దానికి మాధవిరెడ్డికి సంబంధం లేదే. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నిన్ను కూడా మాధవిరెడ్డి అని చెప్పి రాసేయచ్చు కదా. వాళ్ళేమో నా దగ్గర ఏమంటారు, ఐడి కార్డులు తీసుకొని పోయినారు అనుచరులని ఏం మాట్లాడతారు? విలువలతో కూడిన చేయండి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, విలువలతో కూడిన చేయండి. నాకు చెప్పండి ఎక్కడున్నాయి సమస్యలు, నేను వచ్చి పని చేస్తాను. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 5 రూపాయలు 10 రూపాయలు నాకు కుదిరితే నేను కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను. దానికి కూడా అంటారు మాధవిరెడ్డి దగ్గర డబ్బులున్నాయి. డబ్బులుండి కాదు, మానసికంగా ఉండడానికి. మొన్న మేము సభ్యత్వం చేసినాం. సభ్యత్వం చేస్తే ఆ సభ్యత్వం కింద 2 మనుషులు సెప్టిన్ ట్యాంక్ లో పడి చచ్చిపోయినారు. 2 యువకులు, చిన్న పిల్లోళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి మేము సభ్యత్వం మా డబ్బు పెట్టి చేయించినాం. వాళ్ళిద్దరికి 100 రూపాయలు పెట్టి చేయించిన వాళ్ళు 5 లక్షల రూపాయలు, 5 లక్షలు 2 అకౌంట్లో పడ్డాయి. మీకు చేతనైతే ఇలాంటివి మీరు టెలికాస్ట్ చేయాలా, ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని స్టోరీ బోర్డులు వేయాలా, అప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది. ఇదే ఫేక్ స్టోరీసు, ఫేక్. ఇంత దిగజారాల్సిన అవసరం సాక్షికి ఏం పడింది? ఏదో సాక్షి గురించి మాట్లాడుతున్నాడు, అతను ఆయన గురించి రాసుకుంటే బాగుంటుంది. ఏ హక్కుతో వాలంటీర్లకు అందరికీ పేపర్లు పంచినారు? వాళ్ళు ఎవరి డబ్బు పంచినారు? వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ఏలు పెట్టుకొని చూసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తాయి. నిద్ర లేచిన నుంచి వాడెవడో డ్రగ్ పెడ్లర్ వస్తే జైల్లో నుంచి వాడికి దండలు వేసుకొని వాడి ఫోటోలు వేసుకుంటారు. ఇంత దిగజారినావా? ఈ కడప నాశనం అవడానికి, యువత నాశనం అవడానికి ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ నాయకులే. వీళ్ళే పెట్లింగ్ చేశారు, వీళ్ళే గాంజా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి కువైట్లో, సౌదీలో పెట్టి అక్కడ హోటళ్ళు నడుపుతున్నారు. కడప జనాల్ని, యువతని నాశనం చేసి వీళ్ళు డబ్బులు తీసుకుపోతారు. వాళ్ళని ప్రశ్నించండి వెళ్ళి. ఏం నీ బిడ్డ లేడా దాంట్లో? రేపు నీ బిడ్డ ఇదే గాంజాకి బానిసైతే నీ పరిస్థితి ఏంది? మనకు సంబంధం లేదు. ఆ సమస్య మురికి మన ఇంట్లోకి రాలేదనుకోవద్దండి.
ఎప్పుడు మీకు ఆ సమస్య మీ ఇంట్లోకి దూరుతుందో